ఆగస్టు నెల 5వ తారీఖు సోమవారము. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారంను పంచిపెడుతూ ఉన్నారు. ఈ 5,000 మంది కూడా పురుషులే అని బైబిల్లో పవిత్ర గ్రంథంలో సువార్తలో వ్రాయబడి ఉన్నది. స్త్రీలు, పిల్లలు వాళ్ళు లెక్కింపబడరు, వారు లెక్కలోకి రారు. కేవలం 5,000 మంది పురుషులు ఉన్నారంటే ఇక స్త్రీలు, పిల్లలు కలుపుకుంటే ఇంకెంతమంది ఉండొచ్చు? కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. యేసు ప్రభు యొక్క బోధనలను వినడానికి వచ్చి అక్కడే యేసు ప్రభు యొక్క జ్ఞానబోధనలను, యేసు ప్రభు యొక్క ప్రబోధాలను ఆలకించినటువంటి వారిని యేసు ప్రభు వారిని ఆకలి దప్పులతో వారిని తిరిగి వెనక్కి పంపించడం ఇష్టం లేక తన శిష్యులతోటి, అపోస్తులతోటి వీరికి కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చమని యేసు ప్రభు చెప్పగా, వారు ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకుని వస్తాము, ఎంతో అవుతుంది, ఎంతో ఖర్చు అవుతుందని వారు సామాన్య మానవుల వలె వారు ఆలోచన చేసి యేసు ప్రభు వద్ద విన్నవించుకోగా, అయితే మీ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు వెతకగా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు యేసు ప్రభు వద్దకు తీసుకుని రాగా, యేసు ప్రభు వాటిని తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి పరలోక తండ్రిని స్తుతించి ఆరాధించి మహింపరిచి ఆ 5 రొట్టెలను 2 చేపలను అక్కడికి వచ్చినటువంటి ఆ యేసు తన యొక్క ప్రబోధాలను వినడానికి వచ్చినటువంటి వారికి పంచిపెట్టమని యేసు ప్రభు వారికి ఇచ్చారు. వారందరూ ఆరగించిన తర్వాత వారికి 12 గంపలకు మిగిలినది. కనుక ప్రియ స్నేహితులారా, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పంచిపెట్టినారు. ఇది మెస్సయా యొక్క లక్షణం. మెస్సయా వస్తే అందరి ఆకలి దప్పులు తీరుస్తాడు. ఆయనను చెంతకు చేరినటువంటి వారు, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి సకల జాతులకు ఆయన ఆకలి దప్పులు తీరుస్తాడు అని ఆనాటి ప్రజలు విశ్వసించేటటువంటి వారు, ఆనాటి ప్రజలు నమ్మేటటువంటి వారు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఏలియా ప్రవక్త కరువు కాలంలో ప్రజలకు భోజనం పెట్టాడు అని మనకు పవిత్ర గ్రంథం బోధిస్తుంది. యెషయా ప్రవక్త 25వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నాడు, సర్వశక్తిగల ప్రభు ఈ పర్వతంపై సకల జాతులకు విందు చేస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో పరలోక తండ్రి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు 20 రొట్టెలతోటి 100 మందికి ఏలియా ప్రవక్త ఆహారం పంచిపెట్టినాడని మనకు బోధిస్తూ ఉంది. 132వ కీర్తన 15వ వచనంలో 15వ వచనంలో మెస్సయా ఆయన అందరి ఆకలిని తీరుస్తాడు అని మనకు బోధిస్తూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాగ్దానాలు, ప్రవక్తల ప్రవచనాలన్నీ యేసు ప్రభులో నెరవేరుతూ ఉన్నవి. ఈ దినమున యేసు ప్రభు 5,000 మందికి శారీరకమైనటువంటి ఆకలితో పాటు వారి యొక్క ఆత్మీయ ఆకలిని కూడా తీరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఆకలి దప్పులు తీరుస్తూ ఉన్నాడు అని ఆనాటి ప్రజలు యేసు ప్రభుని నమ్మి, యేసు ప్రభుని విశ్వసించి, యేసు ప్రభుని వెంబడిస్తే మన ఆకలి దప్పులు తీరుస్తాయని వాళ్ళు అనుకున్నారు. ప్రియ స్నేహితులారా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఎడారిలో ఆకలి దప్పులను మన్నాను కురిపించి వారి యొక్క ఆకలి దప్పులు తీర్చినాడు. ఈ దినమున యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు, అంటే మహిళలు ఇంకా పిల్లల్ని లెక్కగట్టకుండా వారందరి ఆకలిని తీర్చినాడు. అంటే
ఇదిగో దేవుని స్థానములో, పరలోక తండ్రి స్థానంలో ఈ దినమున యేసు ప్రభు మెస్సయ్యగా వచ్చాడు. మెస్సయ్యగా తన యొక్క లక్షణాన్ని, ఈ మెస్సయ్యగా తన యొక్క లక్ష్యాన్ని తాను నెరవేరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మెస్సయ్య, దేవుని నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు ప్రజల యొక్క ఆకలి దప్పులు తీరుస్తూ ఉన్నాడు. 5,000 మంది అంటే మామూలుగా ఒక గ్రామంలోనే 5,000 మంది ఉంటారు. అంటే చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి వారంటే యేసు ప్రభు యొక్క బోధనలు ఆలకించడానికి ఎంతోమంది యేసు ప్రభు మీద నమ్మకంతో, యేసు ప్రభు మీద విశ్వాసంతో, యేసు ప్రభు యొక్క ప్రబోధాలు వినడానికి, యేసు ప్రభు యొక్క బోధనలు వినడానికి వచ్చి ఉన్నారు. అంటే యేసు ప్రభుని విశ్వసించడానికి వచ్చినటువంటి వారు అని, యేసు ప్రభుని విశ్వసించినటువంటి వారని, యేసు ప్రభు మెస్సయ్య వస్తే ఆయన అందరికీ అన్ని విషయాలు బోధిస్తాడని తెలిసి విశ్వసించినటువంటి వారు యేసు ప్రభుని మెస్సయ్యగా అంగీకరించి వచ్చినటువంటి వారు 5,000 మంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే వారిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కనుక యేసు ప్రభు ఒక మెస్సయ్యగా 5,000 మందికి, సకల జాతులకు, అక్కడ వచ్చినటువంటి వారు కేవలం యూదులేనని చెప్పలేము, సకల జాతులు కూడా అక్కడ ఉండవచ్చు, యూదులు కానటువంటి వారు కూడా ఉండవచ్చు, అన్యులు కూడా ఉండవచ్చు. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పంచిపెట్టినాడు. ఆనాడు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో ఆకలి దప్పులు తీర్చినటువంటి యేసు ప్రభు నీ ఆకలి దప్పులను తీర్చలేడా? నీవెందుకు విచారిస్తూ ఉన్నావు? నీవెందుకు ఆతురత పడుతున్నావు? కనుక నువ్వు యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించి విశ్వసించు. ఆ ఆకలి దప్పులు ఆ ప్రభువే తీరుస్తాడు. ఆమేన్.